అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అధ్యక్ష పదవి ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన వారికి మెల్లమెల్లగా పదవులిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి, హిందూ మూలాలున్న తులసి గబ్బర్డ్కు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. వివేక రామస్వామిని డోస్ సంయుక్త సారథిగా నియమించారు. కాగా తులసి గబ్బర్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఎంపిక చేశారు. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన విధేయులకు పట్టం కడుతున్నారు. ఇందులో ప్రవాస భారతీయుడైన వివేక్ రామస్వామి, అలాగే హిందూ మూలాలున్న తులసి గబ్బర్డ్ ఉన్నారు. అయితే ఈసారి అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఇండో అమెరికన్లలో ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్కు మద్దతు పలికారు. కమలా హారిస్కు మద్దతు ఇవ్వడానికి ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి అనేది కారణం కాదు. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన వారు ఎక్కువ మంది సంప్రదాయంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉంటారు. అమెరికా రాజకీయాలతో పరిచయం ఉన్న వారందరికీ ఇది తెలిసిన సంగతే. డెమోక్రటిక్ పార్టీ మొదటి నుంచి వలసలకు అనుకూలం కాగా రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం. ఈసారి ఎన్నికల్లో వలసలనే కీలకాంశం చేశారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. వాస్తవానికి ట్రంప్ విజయంలో వలసల అంశమే కీలకంగా మారిందంటారు అమెరికా రాజకీయ పరిశీలకులు. ఈసారి ఇండో అమెరికన్లలో మెజారిటీ వర్గం కమలా హారిస్కు మద్దతు పలికింది. అయితే భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి, హిందూ మూలాలున్న తులసి గబ్బర్డ్ మాత్రం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు మద్దతు పలికారు. అధ్యక్ష పదవి ఎన్నికలు ముగిసేంత వరకు డొనాల్డ్ ట్రంప్కు వీరిద్దరూ అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో తాజాగా వివేక్ రామస్వామికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సంయుక్త సారథిగా ట్రంప్ నియమించారు. అంటే టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్తో కలిసి వివేక్ రామస్వామి పనిచేయాల్సి ఉంటుంది. కాగా తులసి గబ్బర్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించారు. దీంతో అమెరికా వ్యాప్తంగా ఉన్న 18 నిఘా ఏజెన్సీలకు తులసి గబ్బర్డ్ హెడ్గా మారారు. వివేక్ రామస్వామి ఇప్పుడు అమెరికా అంతటా మార్మోగుతున్న పేరు. వివేక్ రామస్వామి కూడా భారతీయ మూలాలున్న యువకుడు. ఆయన పూర్తి పేరు వివేక్ గణపతి రామస్వామి. వివేక్ రామస్వామిది కేరళలోని పాలక్కాడ్లో సెటిల్ అయిన తమిళ కుటుంబం. పాలక్కాడ్ నుంచి అమెరికాకు వివేక్ రామస్వామి కుటుంబం వలస వెళ్లింది. వివేక్ రామస్వామి మౌలికంగా వాణిజ్యవేత్త. కాగా క్యాంపస్ వెంచర్ నెట్వర్క్ పేరుతో ఒక సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్కు వివేక్ రామస్వామి సహా వ్యవస్థాపకుడు. ఎంటర్ప్రెన్యూర్లో భాగంగా 2014లో రోమ్ విండ్ సైన్సెస్ పేరుతో ఒక బయోటెక్నాలజీ ఫామ్ను వివేక్ రామస్వామి ఏర్పాటు చేశారు. అమెరికా ఫార్మాస్యూటికల్ రంగంలో రోమ్ విండ్ సైన్సెస్కు గుడ్ విల్ ఉంది. వరకు ఈ రోమ్ విండ్ సైన్సెస్ కు సీఈఓగా వివేక్ రామస్వామి పనిచేశారు. అదే ఏడాది సీఈఓ పదవి నుంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. రోమ్ విండ్ సైన్సెస్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన తర్వాత వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. 2016 నాటి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా వివేక్ రామస్వామి పాల్గొన్నారు. అనేక విషయాలపై స్థిరమైన అభిప్రాయాలున్న నేతగా వివేక్ రామస్వామికి అమెరికా సమాజంలో గుర్తింపు ఉంది. రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు జో బైడెన్ ప్రభుత్వం ఇటు ఆర్థికంగానూ అటు ఆయుధాల పరంగానూ ఎక్కువ సాయం అందిస్తోందని వివేక్ రామస్వామి గతంలో తీవ్ర విమర్శలు చేశారు.
అమెరికా ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఉక్రెయిన్కు చేయాల్సిన దానికంటే బైడెన్ ప్రభుత్వం ఎక్కువ సాయం చేయడం సమంజసం కాదని వివేక్ రామస్వామి తెగేసి చెప్పారు. అంతేకాదు ఒక దశలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడిగా పోటీ చేయడానికి కూడా ఆయన ఆసక్తి చూపారు. అంతేకాదు అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అవకాశం దొరక్కపోతే ఉపాధ్యక్షుడిగానైనా బరిలోకి దిగడానికి రామస్వామి రెడీ అవుతున్నారన్న ప్రచారం కూడా అమెరికా రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే వివేక్ రామస్వామికి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లభించలేదు. ఈ అవకాశం డొనాల్డ్ ట్రంప్కు దక్కింది. అంతేకాదు ఉపాధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం కూడా లభించలేదు. రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం తెలుగువారి అల్లుడైన జేడీ వాన్స్కు దక్కింది. అయినప్పటికీ ఈసారి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున వివేక్ రామస్వామి ప్రచారం చేశారు. డొనాల్డ్ ట్రంప్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించారు వివేక్ రామస్వామి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ప్రకటించిన ప్రముఖురాలు తులసి గబ్బర్డ్. హిందూ మూలాలున్న తులసి గబ్బర్డ్ అమెరికాలోని లియోనాలోలో 1981లో జన్మించారు. ఆమె తల్లి కారోల్ ఇండియాకు చెందినవారు. తులసికి 2 ఏళ్లున్నప్పుడే వీరి కుటుంబం హవాయి దీవుల్లో స్థిరపడింది. తులసి గబ్బర్డ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్లో కమలా హారిస్తో డొనాల్డ్ ట్రంప్కు డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో డొనాల్డ్ ట్రంప్కు తులసి గబ్బర్డ్ సహాయకారిగా ఉన్నారు. కమలా హారిస్తో డిబేట్లో ట్రంప్ డి అంటే డి అన్నారంటే అది తులసి గబ్బర్డ్ అందజేసిన నోట్స్ మహిమే అంటారు రాజకీయ పరిశీలకులు. తులసి గబ్బర్డ్కు సంబంధించి ఒక విశేషం ఉంది. వాస్తవానికి తులసి గబ్బర్డ్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు. అమెరికా సమాజానికి ఆమె సుపరిచితురాలు. తులసి గబ్బర్డ్కు డిబేట్లు కొట్టిన పిండి. 2020 అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం కమలా హారిస్తో తులసి గబ్బర్డ్ పోటీ పడ్డారు. ఇందులో భాగంగా 2019 ప్రైమరీ డిబేట్లో కమలా హారిస్ తులసి గబ్బర్డ్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో తులసి గబ్బర్డ్కు మంచి మార్కులు పడ్డాయి. ఈ డిబేట్ జరిగిన కొన్ని రోజులకే రేస్ నుంచి కమలా హారిస్ వైదొలిగారు. ఆ తర్వాత తులసి గబ్బర్డ్ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. కాగా తులసి గబ్బర్డ్కు మొదటి నుంచి డెమోక్రటిక్ పార్టీతో అనుబంధం ఉంది. వివిధ హోదాల్లో డెమోక్రటిక్ పార్టీకి ఆమె సేవలందించారు. అయితే పార్టీలో తగినంత గుర్తింపు రాలేదన్న ఆవేదనతో 2022లో డెమోక్రటిక్ పార్టీకి తులసి గబ్బర్డ్ గుడ్ బై కొట్టారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ శిబిరంలో తులసి గబ్బర్డ్ చేరిపోయారు. ఒక దశలో ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలిగా తులసి గబ్బర్డ్ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే చివరకు ఉపాధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం జేడీ వాన్స్కు దక్కింది. ఈసారి ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం తులసి గబ్బర్డ్ తీవ్రంగా శ్రమించారు. ఆర్థిక విదేశాంగ విధానాలకు సంబంధించిన అనేక అంశాలపై తులసి గబ్బర్డ్ తయారు చేసిన నోట్స్ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మహాశయుడికి బాగా ఉపయోగపడింది. అంతేకాదు తులసి గబ్బర్డ్ ఇచ్చిన నోట్స్ ఆధారంగానే మొదట జో బైడెన్తో జరిగిన పబ్లిక్ డిబేట్లో డొనాల్డ్ ట్రంప్ సత్తా చాటారన్నది అమెరికా రాజకీయ వర్గాల కథనం. ఏమైనా ట్రంప్ గెలవడం కోసం తులసి గబ్బర్డ్ తీవ్రంగా శ్రమించారు. ఆమె శ్రమను గుర్తించిన డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించారు. ఏది ఏమైనా ప్రస్తుతం యావత్ ప్రపంచం అమెరికా వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.